హలో ఫ్రెండ్స్, ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ అనే పదము ఈ మధ్య కాలంలో వాట్సాప్ అండ్ యూట్యూబ్ సోషల్ మీడియాలలో చాలా వినిపిస్తుంది. అయితే ఈ సర్టిఫికేట్ గురించి చాలామందికి తెలియట్లేదు. మరియు దీని గురించి మన తెలంగాణ ప్రభుత్వము జూలై నెలలో ఒక ప్రత్యేకమైన జీవో నంబరు 172ని రిలీజ్ చేసింది. అయితే ఈ కార్డు గురించి అసలు ఎందుకు తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి, దీనివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి, ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి దాకా చూడండి. తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ అనేది రేషన్ కార్డ్ అంటే ఫుడ్ సెక్యూరిటీ డేటా ఆధారంగా కుటుంబ సభ్యుల యొక్క వివరాలను ఒకే చోట నిర్ధారించే ఒక అధికారిక డిజిటల్ రికార్డు. దీనిని మనము మీ సేవా కేంద్రాలు లేదా మన ఫోన్ నుంచే ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత కేవలం 2 రోజుల్లోనే మనము దీనిని ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి పొందవచ్చు. అయితే ఇది ఆస్తులకు సంబంధించిన లేదా వారసత్వానికి సంబంధించిన చట్టపరమైన పత్రము కాదు, ఇది గుర్తుంచుకోండి. ఇక కుటుంబ రిజిస్టర్ సర్టిఫికేట్కు సంబంధించి ముఖ్యమైన వివరాలు తెలుసుకుంటే, రెవెన్యూ శాఖ నిర్వహించే డిజిటల్ కుటుంబ రికార్డు ఇది. కుటుంబం యొక్క రేషన్ కార్డు నంబరే దీనికి అంటే ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్కి ఐడెంటిటీ నంబర్గా ఉంటుందన్నమాట. యజమాని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, వయస్సు, పుట్టిన తేదీ, లింగం అంటే ఆడ మగ, వారి యొక్క ఆధార్ నంబర్లు మరియు అడ్రస్సు ఈ కార్డులో ప్రింట్ అయి ఉంటాయి. అయితే ఈ కార్డుని ఎందుకు తీసుకోవాలంటే కుటుంబ వివరాలను వేగంగా మరియు సులభంగా ధృవీకరించుకోవడానికి ఈ కార్డును మనందరము కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ శాఖలు లేదా ఇతర సంస్థలు కుటుంబ వివరాలను అడిగినప్పుడు చూపించడానికి కూడా ఈ కార్డు ఉపయోగపడుతుంది. అదేవిధంగా సులభమైన డాక్యుమెంటేషన్ ద్వారా ప్రభుత్వ సేవలను పొందడానికి కూడా ఈ కార్డు ఉపయోగపడుతుంది. అయితే దీనివలన మనకేంటి లాభాలు ఏంటంటే, మనకు ప్రభుత్వం నుంచి అందించే సేవలు చాలా వేగంగా పొందే అవకాశం ఉంటుంది. దరఖాస్తు చేసిన కేవలం 2 పని దినాల్లోనే ఎంఆర్ఓ ఆఫీసు డిజిటల్ సంతకంతో మనకు ఈ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ను ఇవ్వడం జరుగుతుంది. అత్యంత తక్కువ ఖర్చు అంటే కేవలము 40 రూపాయలతో మనము ఈ కార్డుని పొందవచ్చు అన్నమాట. ఈ కార్డు తీసుకోవడం ద్వారా మనకు కుటుంబ సభ్యులందరి యొక్క ఆధారు, వయస్సు వివరాలు ఒకే ధృవపత్రంలో ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఈ కార్డుని ఎవరు తీసుకోవాలి మరి అంటే, రేషన్ అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డు కలిగి ఉన్న ప్రతి తెలంగాణ పౌరులు, ప్రతి తెలంగాణ ప్రజలు ఎవరైనా సరే ఈ కార్డును తీసుకోవచ్చు. దీనికి దరఖాస్తు చేసుకోవాలంటే కుటుంబంలోని ప్రధాన వయస్సు కలిగిన మేజర్ సభ్యులు ఎవరైనా, అంటే మైనర్లకు ఉండదు, మేజర్లు ఎవరైనా కూడా మీ సేవ లేదా మీ ఫోన్ నుంచే ఆన్లైన్లో మీ సేవ పోర్టల్ ద్వారా అప్లై చేసుకునే అవకాశం ఉంది. అయితే మీ సేవ పోర్టల్ ద్వారా మీ ఫోన్ ద్వారానే ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ నేను క్లియర్గా మరొక వీడియోలో రికార్డు చేసి మన ఛానల్ను అప్లోడ్ చేసిన. దయచేసి ఆ వీడియోని చూసి మీ ఫోన్లోనే అత్యంత వేగంగా మీరే కేవలం 2 నిమిషాలు కేటాయించి తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ కోసము అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఈరోజుటి వీడియో నచ్చితే లైక్ చేయండి, అవసరం ఉన్న వారికి షేర్ చేయండి. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు.